చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో హలో గైస్ అందరికి, నేను మీ క్లాసీ, మీరు చూస్తున్నారు క్లాసీ నిఖిల్ FF. సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో టాపిక్ అయితే వచ్చేసి అనమాట. సో అదేందో కాదు, మేము రీసెంట్ గా చాలా మ్యాచ్లు ఆడినాము, ఆల్మోస్ట్ 15 మ్యాచెస్ దాకా ఆడినాము. సో దాంట్లో 10 మ్యాచెస్ బూయా కొట్టాం అనుకుంటా. నేను ఎక్స్పెక్ట్ చేసేది 10 మ్యాచెస్ బూయా కొట్టాను. సో ఆ మిగిలిన మ్యాచ్లు అయితే హాఫ్ లో చనిపోవడం, లాస్ట్ లో చనిపోవడం, అలాగే 2 లో చనిపోవడం అయింది. సో ఈ మ్యాచ్ ఏంటంటే గైస్ వాటన్నిటికన్నా డిఫరెంట్ గా జరిగింది. సో ఇలా అయితే ఎప్పుడు మేము ఫైట్ తీసుకోలేదు, ఎప్పుడు మేము కొట్టలేదు అనమాట ఎనిమిల్ని. సో అలా జరిగింది అనమాట ఈ మ్యాచ్. సో లాస్ట్ వరకు ఎండ్ వరకు అయితే మీరు చూడండి అసలు ఎలా జరిగింది అని. సో ఇంత ఫైట్ తీసుకొని అయితే ఎంత హార్డ్ గా మేము ఎప్పుడైతే బూయా కొట్టలేదు అనమాట. బూయా అయితే కొట్టాం వీడియో, కానీ ఎంత హార్డ్ కొట్టామో ఒకసారి మీరు చూడండి. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, సో లాస్ట్ లోనే చనిపోతాం అనుకున్నా. సో గైస్ వీడియో ఎందుకు ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టా అంటే, సో మాకైతే ఎక్కడ ఎనిమిది ఒక్క ఎనిమిది కనపడలా. సో నాకైతే కనపడలే అంటే మా టీమ్మేట్స్ కనిపిస్తాను, వాళ్ళు కొడతాన్నారు. సో నాకైతే ఒక్క ఎనిమిది కనిపిలా. నాకు డ్యామేజ్ ఇస్తాడు, బట్ వాడైతే కనిపించుకుంటూ వెళ్ళిపోతాడు, నాకు ఎక్కడున్నాడో కనిపిలా. సో అందులో అయితే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. సో చూడండి, నన్ను డ్యామేజ్ ఇచ్చాడు, నేను తిరిగి వెళ్లే లోపల అక్కడైతే ఉండడు వాడు. సో మా టీమ్మేట్స్ అయితే డౌన్ చేస్తుంటారు. సో ఫుల్ గా అసలు నాకు ఎంత అయిపోయిందంటే గాయస్, అసలు నిజంగా ఉన్నారా 40 మెంబర్స్ ఉన్నారు, అది ఉన్నారా లేదు మేమైనా ఉండేది మ్యాప్ లో, నాకు అలా అయితే అయిపోయింది. సో ఒక్కరిని కొన్ని చాలా సేపు నుంచి ఇక్కడే తిరిగినా అనమాట. మ్యాప్ సగం మ్యాచ్ ఉంటది, సగం అయ్యేంత వరకు కూడా ఏడే తిరుగుతా అన్నాము. ఒక్కడన్నా కనిపిస్తాడా అంటే ఒక్కడు కూడా అస్సలు లేదు గైస్. నిజంగా చెప్పా కదా 15 మ్యాచెస్ లో ఇది ఒక కొత్త మ్యాచ్ అని, ఒక వింత మ్యాచ్ అని. ఆ వింత మ్యాచ్ ఇది. వీళ్ళు ఎక్కడి నుంచి కొడతారు, ఎవడు కొడతాడు కూడా అర్థం కాదు, ఎవరిని కొడతారో తెలియదు. అటు కొట్టుకున్నాము మేమైతే మ్యాచ్ లో. సో లాస్ట్ ఒకటి చూడండి కదా ప్రతి ఒక్కరు. సో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని దా పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడు ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది గాయస్. సో మనం ఇక డిలే లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ యాడ్జన్ ఓపెన్ చేసి కూడా ఓపెన్ చేసినాను, అప్పటికి ఎనిమిది వస్తారేమో అని. సో అసలు ఎనిమిదిలే రాలేదు కదా అసలు. కాకపోతే ఎనిమిది అయితే చాలా కొట్టాము మేము, అసలు చాలా ఫైట్లు తీసుకున్నాం ఈ మ్యాచ్లో. అదే అట్ ది సేమ్ టైం అసలు ఎనిమిదిలే దొరకలే ఫస్ట్లో నుంచి. సో లాస్ట్లో అయితే చాలా ఫైట్లు తీసుకున్నాం అనమాట. టైం డ్రాప్ ఉంటుంది కదా, అది కూడా ఫుల్గా లూట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏమైనా ఎనిమిలు ఉంటారేమో అని నాకు ఫుట్ ప్రింట్స్ వినిపిస్తాయి. సో ఇంట్లోనే ఒక ఎనిమిది వచ్చాడు ఈ పక్కి. సో M24 నేను ఎక్స్ ఎత్తుకున్నా, కూర్చొని కాలుతాం, కొంచెం ఎక్కువ డ్యామేజ్ పడుతుంది. సో బుల్లెట్ 35 పడింది, 38 44 పడింది బుల్లెట్కి అయితే. ఇద్దరు ఫాస్ట్ ఫాస్ట్ లూట్ ఎరుకైతే మళ్ళీ రష్కి వెళ్దాము, జోన్ సింక్ అవుతా ఉండదు. సో అలా చూసుకుంటే 30 ఉండదు, మనకి 2 kills వచ్చినాయి. సో నెంబర్ 1 అయితే డౌన్ అయిపోయినాడు కృష్ణ బ్రో. సో రివైవ్ ఇద్దాం అండి, ఇంకా చావలేదు అతను, ఇంకా 8 కొట్టలేదేమో అతన్ని. సో నేను చాలాసేపు వెయిట్ చేయను కదా, ఇక్కడ చాలాసేపు నెంబర్ 1 చావలే లేదు. సో 8 అయితే కొట్టలేండి ఆ బ్రోని. సో ఇంకా నాకులోనే ఉన్నాడు ఆ బ్రో, రివైవ్ ఇద్దాము. ఇంకా అలాగే 30 ఉందబ్బా, తగ్గడమే లేదు, అలాగే తగ్గదు. లాస్ట్లో వెడ్డింగ్ మిషన్లు దొరికేస్తాయి, వాళ్ళు రివైవ్ ఇస్తూనే ఉంటారు. సో అలాగే 1 అయితే తగ్గింది ఆ లైవ్. సో ఇంకా చాలేదు ఆ బ్రో, చనిపోయాడు ఆ బ్రో, రివైవ్ అయితే ఇచ్చేసాము. సో ఇంకా అక్కడ 8 ఉన్నారంట నెంబర్ 1కి, ఆ బ్రో చనిపోయాడు కదా, అక్కడికి వెళ్దాం అనుకుంటా అన్న. ఇంతలో ఏంటంటే ఈ పక్క నుంచి ఫుట్ ప్రింట్స్ ఇస్తాయి, అవి ఎక్కడానికి కరెక్ట్గా తెలియలేదు అబ్బా. సో ఈ ఫ్రంట్ పక్కన ఇంకేమన్నా వినిపిస్తానే తెలియటంలే. సో నెంబర్ 3 కాడ ఉన్నారు అంటున్నారు, కానీ ఎగ్జాక్ట్గా నెంబర్ 3కి అయితే 8 లేరు ఆడ. అప్పుడు ఫుట్ ప్రింట్స్ అయితే పల్లా. సో జోన్లోంచి ఏమైనా వస్తారు, సో వాళ్ళని కొడతాం, ఎందుకంటే ఫార్మ్ అవుట్ బియా ఇక్కడంతా ఉంటారు కదా 8. సో వీళ్ళని కొడదాము. సో ఇక్కడ ఉన్నాడు ఒకడు, కూర్చొని కలుద్దాం, డ్యామేజ్ ఎక్కువ పడుతుంది. సో ఫుల్గా దింపాను మ్యాక్సిన్, డౌన్ అయిపోయి ఫుల్ కిల్ కూడా అయిపోయాడు. సో ఇంకా ఏమన్నా ఉండరా, అదే వీరున్నాడు ఇంకా. సో గైస్ ఈ మాటలో నేను స్కోప్ వేసి కలుస్తాను, పక్క నుంచి ఒక వాడిపైకి ఏమి వెళ్ళిపోయింది. సో అక్కడ వాడు గ్లూ వాల్ వేసుకొచ్చి రివైవ్ ఇచ్చేసాడు అనమాట. మనకు కిల్లు పోయింది ఇక్కడ, అసెంట్ అయితే 1 పడింది మనకు. వాడు ఈ పక్క వస్తాడేమో, నేను ఎంతసేపు చూసాను తెలుసా గైస్, అసలు వాడు రానే లేదు. వాడు ఆ పక్క నేను ఈ పక్క సరిపినాం ఇద్దరము. సో ఇంక వాడు వదిలేను, వాడు ఆ పక్క తిరుక్కున్నట్టు వెళ్ళి ఉంటాడేమో అని. సో నా పక్కన వెహికల్ ఉండదు, 8 అయితే ఉన్నారు. సో ఇక్కడ ఈ వెండింగ్ మిషన్ కాడ మేము ఇంకా క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాను. క్యాంపింగ్ అంటే తిరుగుతూ ఉంటాము, 8 వస్తారు కదా అని. సో చూస్తాను, అప్పటికి ఒక 8 అయితే వచ్చాడు, ఇంత ముందు కొట్టాం వాడిని. సో మళ్ళీ మనం ఆ పైన దిగాడంట వాడు పైన దిగి మన నెంబర్ 1 అయితే మళ్ళీ డౌన్ చేశాడు. సో నాకు డిమిట్ అదని పోయే లోపల ఆ బ్రో అయితే చనిపోయినాడు అండి. సో ఇంకా ఇట్లా కాదని చెప్పి మళ్ళీ రివైవ్ ఇచ్చేసి అయితే ఇంకా జోన్ వెళ్ళాలా అని చెప్పి అనుకున్నా. సో ఈ నాకు తెలియదు మా పక్కన వెహికల్ ఉండదంటే నేనైతే పరిగెత్తాలనుకున్నా దూరంకి.
పక్కన వెహికల్ ఉండదు అయితే నేను చూసుకోలేదు. సో ఇక్కడైతే ఇంకొక ఎనిమిది ఉన్నాడని అనుకుంటాండా. ఓకే అక్కడ ఉన్నాడు, నాకు జోన్లో కనిపించాడు. సో వీడియో క్వాలిటీ అయితే పెంచేదని ట్రై చేస్తా గైస్. ఇక్కడ నుంచి ఇంకా 2024 అలా అయితే పెడతాను వీడియో క్వాలిటీ. సో ఇదైతే కొద్దిగా తక్కువ, 720 క్వాలిటీ ఇది. సో ఫస్ట్ సబ్మిట్ గిట్ మన టీం అయితే ఉన్నది ఇక్కడ సపోర్ట్ మన పైన. సో వాడు లోపల నుంచి వస్తాడేమో, మనకే కిల్ రావాలి అది. సో వాడిని అయితే డౌన్ చేయండి అనమాట. 25 3 పడిపోయి వాడికి 75 80 దా పడిపోయింది డ్యామేజ్. నేను 4 బుల్లెట్లు పడిపోయింది అయ్యా M249Xతో. సో ఫ్రంట్ అయితే మూవ్ అవుదాము ఇక్కడ. సో మన టీమ్మేట్స్ ఇంకా రాలేదే, అవసరం ఒకడు వచ్చాడు. సో ఫాస్ట్గా వెళ్ళాలి మనం జోన్కి. ఓకే ఓకే ఇక్కడ డ్రాప్ పడింది, అక్కడ ఏమైనా ఎనిమిది ఉంటారు. సో మన టీమ్మేట్స్ ఎక్కించుకుందాం గైస్, వాళ్ళు రాకుంటే అట్ట. సో టీం సపోర్ట్గా ఉంటే గెలిచేసి బూయా కొట్టేయచ్చు మ్యాచ్ని. సో మనం కొద్దిగా ఫాస్ట్గా వెళ్దాం, అక్కడ ఎనిమిది అయితే ఉన్నారంట. సో ఓకే 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 ఇక్కడ ఎవరు లేరు ఎనిమిదిలు. సో మనం ఫస్ట్ లూట్ ఎడుకుంటాం. సో వెనకాల చూడండి కొడతాడు అయ్యా, లిమిట్ అయినాను. అబ్బా ప్యాక్ పగిలిపోయింది అయ్యా, ఇవాళ నేను సరిగ్గా లేదు కదా ప్యాక్ని. సో ఒకటి ఇద్దరు అయ్యా ఎంతమంది వస్తున్నారా మీరు రే. అబ్బా డౌన్ అయిపోయినాను గాయస్, షట్ మిస్ అయిపోయింది మనకైతే. కిల్ చేస్తారు వీడు. సో వీడు కిల్ చేయలేదు ఇంకా. ఓకే ఓకే ఓ గాయస్ మన హెడ్ అయితే ఒకటి ఇక్కడ ఎనిమిది ఉన్నాడు. సో వీడు వెళ్ళేద్దాం. సో వీడు పాపం గాయస్, ఎంత పాపం ఉంది వీడు. సో నాకు కిల్ చేసి M2 వచ్చి ఉంటుంది, M249X వచ్చి ఉంటుంది. సో వాడు ఊరికి వెళ్ళినాడు. సో జోన్ అయితే అవుతుంది, ఇది 4th జోన్ అనమాట. బ్లడ్ ఫాస్ట్ తగ్గుతుంది. సో మనం తొందరగా వెళ్ళాలా. ఓకే గ్లోల్ పగిలిపోయినాయి. సో ఫాస్ట్కి వెళ్దాం గైస్. ఇక్కడ కామెడీ ఏంటంటే నేను అది ఉండదు, దాన్ని చూసి నేనైతే ఎనిమిది అనుకుని దానికి కాలుస్తాను అనమాట. అది ఉన్నది క్యాటర్, తాప్సీ అలాగే ఇంకోటి ఉంది క్యాటర్ అది. ఇక్కడ ఉన్న లోపల ఉన్నారు ఎనిమిది, అక్కడ ఉన్నారు చూడండి. ఓకే ఓకే అక్కడ లాంగ్లో నెంబర్ 2 లాంగ్లో ఉన్నాడు చూడు. సో ఇక్కడైతే ఒకడు ఉన్నాడు, ప్యాక్ వేసుకుని ఏం చేస్తుంటావు, వస్తూ ఉంటాడు నీకు. సో ఫస్ట్ ప్యాక్ పగలు కొట్టు నేను నీకు. సో ఓకే రీలోడ్ పడిపోయింది కానీ అరే కిల్ పోయిందయ్యా, కిల్ పోయింది. ఇన్ని కిల్ ఎత్తారా రే మీరు రే. అప్పటికి నాకు 6 kills వచ్చినాయా. 6 kills ఎప్పుడు కొట్టాను నేను, ఏమన్నా కదా కొట్టుంటాను 6 kills. సో ఓకే M3 చేసుకున్నాను మనం, ఇంకా సేఫ్గా అంటే మందే మ్యాచ్ అనమాట. అలాగే 17 ఉంటుంది, మనకి 6 kills అయితే వచ్చాయి. సో మనం ఘోరంగా పోరాడుతాను అనమాట, చాలా యుద్ధాలు చేస్తున్నాడు. మాటలు వెనకాల చొక్కడయ్యా, ఏంది నువ్వు మధ్యలో, ఆడు మా వాళ్ళు అంత కష్టపడతా అంటే మళ్ళీ నువ్వు మధ్యలో వస్తావు. పొనుకున్నావా, అవసరం నీకా. చూడండి వాడైనా గమ్మునట్టు వెళ్ళిపోయింటే వాడు ఏదో బతుకుంటాడు కదా. సో ఈ మాటలైతే మన టీమేట్ ఒక డౌన్ అయిపోయాడు. సో ఇద్దాం వీడికి. ఓకే ఓకే సో మన టీమేట్స్ అందరూ వచ్చిన వీడియో మధ్యలో గాయస్ వీడు గుర్తున్నాడా మీకు ఎవరో, ఇంతకుముందు నాకయ్యాడు కదా మన. సో మన టీమేట్ నాకులో ఉంటే గ్లో చనిపోయాడు మన టీమేట్. సో ఫైనల్ ఫైట్ అయితే వచ్చింది 10 అనమాట. సో వాడు పాప మళ్ళీ మన దగ్గరికి వచ్చి చచ్చిపోయాడు అనమాట. సో ఆడయ్యా ముగ్గురు, ఇల్లు పైన ముగ్గురు, ముందర నుంచి ఒకరు, పక్క నుంచి ఇద్దరు, అట్ట కొడుతున్నారా మీరు. అంతేగా సార్ 10 సరిపోయింది చూడండి. సో అయ్యా ఇది చూడండి కామెడీ, నేను కింద ఉన్న కొడితే వాడు పై కూడా గేమ్ కనెక్ట్ అయ్యి నాకు అయిపోయాడు. సో కింద కూడా ఇక్కడ నాకు అయిపోయాడు, అంటే వాళ్ళ ముగ్గురులో ఇద్దరు నాకు అయిపోయాడు అనమాట. సో ఫాస్ట్కి వెళ్దాము. సో పక్కన అయితే ఇద్దరు డౌన్ కాబట్టి వాడు కొంచెం టెంప్టింగ్లో ఉంటాడు. సో ఇక్కడ వీడు డౌన్ చేద్దాం. సో మళ్ళీ కిల్లు పోయింది, 2 కిల్లు అయితే పోయినాయి ఇప్పటికి, 3 కిల్లు పోయినాయి ఇప్పటికీ. సో ఓకే ఓకే సో పైన ఒకడు ఉన్నాడు ఇంకా. సో ఒకరైతే చచ్చిపోయాడు గైస్, ఇంకోటి ఉన్నాడు అంతే. సో పైన ఇద్దరు ఉన్నారు, ఫ్రంట్ అయితే ఒకడు ఉన్నాడు, ఈ పక్క ఇద్దరు ఉన్నారు. సో మనోడైతే ఒక డ్యామేజ్లో ఉన్నాడు అనమాట. ఓకే ఓకే పైన దిగంటారా మీరు, జోన్ వస్తుంది ఇప్పుడైనా దిగుతారా లేదరా. ఈ రోడ్రా మధ్యలో ఏమన్నా ఇంట్లో చేరుకొని ఏం చేస్తాను రే, బయటికి రా. సో వీళ్ళు దిగినారు, వీళ్ళు కాల్ చేద్దాం ఫస్ట్ వీళ్ళని. సో ఒక డౌను. సో మా టీమేట్ డౌన్ అయిపోయాడు, నేను రివైవ్ ఇచ్చుకునేందులో రివైవ్ ఇవ్వలేదు అంటే గాయస్ నేను చూడలే వాడిని. సో నేను చూసలేదు వాళ్ళు డౌన్ అయిపోయింది. సో ఇద్దరు డౌన్ చేయనాను వాళ్ళిద్దరిని. సో ఇంకుండేది వాడు ఒక్కడే ఫ్రంట్ ఒక్కడే ఉన్నాడు అనమాట. గ్యాస్ ఆడిద్దరు డౌన్ అయినారు కదా, అంత ఇంకోటి ఉన్నాడు అనమాట, మొత్తం స్క్వాడ్ ఆడుండింది. సో నెంబర్ 1 అయితే అక్కడికి వెళ్ళమని చెప్పిన ఓడు ఫ్రంట్ ఉండే టెంప్ట్ అవుతాడు అనమాట, ఆ పక్కన ఈ పక్కన అని. సో నెంబర్ 1 సరే వెళ్తాను ఉండు అని చెప్పి వెళ్తాడు చూడండి. సో ఇక్కడ కామెడీ ఏంటంటే నేను దాంతో వాళ్ళు గ్లోవల్ కాల్సి మా వాడు గ్లోవల్ కాల్చాను. సో మా వాడు గ్లోవల్ దాన్ని చూసి మళ్ళీ గంత కలిసి మళ్ళీ వాడు గ్లోవల్ వేస్తాడు చూడండి కామెడీ. సో ఇక్కడ మాకు ఇంకో ఫాల్ట్ ఏంటంటే నెంబర్ 1 అయితే చనిపోయాడు కదా చూడండి, అంటే ఫ్రంట్ పక్కన ఇద్దరు ఉన్నారు కదా. సో వాళ్ళిద్దరిని మేనేజ్ చేయలేక ఒకరినైతే డౌన్ చేసినాడు. సో ఇంకొకరికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేస్తాడంట. సో ఫ్రంట్ ఉన్నాడు వాడు,
సో 150 పడిపోయింది అని చెప్పాడు. సో నేను గ్రానైట్ 3 గ్రానైట్లు అయితే వేసాను, డ్యామేజ్ పడుతుంది, టెంప్ట్ అవుతాడండి. సో మళ్ళీ 106 అయితే పడింది. సో డ్యామేజ్లో ఉంటాడు, కొట్టేద్దాం గైస్ వాళ్ళని. సో ఫైనలీ బూయా గైస్. చూడండి అసలు ఎలా జరిగిందో మ్యాచ్. సో మళ్ళీ ఇంకొక వీడియో అయితే మా ముందరికైతే వస్తా.